జ్ఞానపీఠ పొందిన తెలుగు రచనలలో లేని దాన్ని గుర్తించండి. అసలు జ్ఞానపీఠ అవార్డు ఎంతమందికి వచ్చిందో ఫస్ట్ తెలియాలి. ఇక్కడ భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ వాళ్ళు రకరకాల అవార్డులు ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు భారతీయ జ్ఞానపీఠ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది 1947లో స్థాపించబడ్డది. వీళ్ళు ఒకటి జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. జ్ఞానపీఠ ఇది 1961లో స్థాపించారు. ఇవిడ మాత్రం 65 నుంచి ఇస్తారు. రెండోది సాహిత్యంలోనే ఇస్తారు. ఇది కూడా దీని పేరు మూర్తిదేవి పురస్కారం. సో మూర్తిదేవి పురస్కారం వచ్చేసి 1983 నుంచి ఇస్తున్నాం. ఓకేనా. ఇక జ్ఞానపీఠ అవార్డు సో మనకి 2023లో 2023లో గుల్జార్ అనే రైటర్కి వచ్చింది. గుల్జార్ ఉర్దూ రచయిత. ఓకేనా. అండ్ ఇంకొక పర్సన్ జగద్గురు రామభద్రాచార్యకు వచ్చింది. సో 2023లో జగద్గురు రామభద్రాచార్య, ఈయన సంస్కృతం. ఓకేనా. ఈయన సంస్కృతం నుంచి సెకండ్ పర్సన్ ఆయన ఉర్దూ నుంచి ఫస్ట్ పర్సన్. మరి ఓవరాల్గా ఈ అవార్డు తెలుగు వాళ్ళకి ఎంతమందికి వచ్చింది? ఈ అవార్డు వచ్చిన తెలుగు రచయితలు ఎందరంటే ముగ్గురు అన్నమాట. అవార్డు వచ్చిన తెలుగు వాళ్ళు ముగ్గురు. కానీ ఇందులో 4 పేర్లు ఇచ్చాను. ఆ ముగ్గురులో తప్పుది ఏది అని అంటున్నాడు. అంటే అవార్డు పొందిన వాళ్ళు ముగ్గురు, వాళ్ళ పుస్తకాలు కరెక్టే. ఆ 4వ పేరు తప్పు. నువ్వు పేరు దొరకబడితే పుస్తకం కూడా. ఓకేనా. ఏంటి? విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి వచ్చింది అని ఇచ్చాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబరకు వచ్చింది అని ఇచ్చాం. మూడోది డాక్టర్ కేశవరెడ్డి చివరి గుడిసె, ఈ పుస్తకం పేరు చివరి గుడిసె వచ్చింది అని అన్నా. 4వది రావూరు భరద్వాజ పాకుట్రాలకు వచ్చింది అన్నా. ఆన్సర్ ఏంటి? ఏది తప్పు? తప్పు జత గుర్తించండి అన్నా. సో ఆన్సర్ వచ్చేసి సి, తప్పు జత. విశ్వనాథ రాసిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షంకి అవార్డు వచ్చింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబరకు అవార్డు వచ్చింది. సో ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ 1970లో అవార్డు రావడం జరిగింది. అండ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి 1988లో అవార్డు రావడం జరిగింది. అండ్ రావూరు భరద్వాజ గారికి 2012లో అవార్డు రావడం జరిగింది. పుస్తకం పాకుట్రాళ్ళు. తప్పు ఇది. అంటే చివరి గుడిసే కేశవరెడ్డి రాశాడు, కానీ దానికి జ్ఞానపీఠ అవార్డు రాలేదు.